హాయ్ ఫ్రెండ్స్, సిలాలిజంలో ఓన్లీ ఫ్యూ కాన్సెప్ట్ అనేది చాలా కన్ఫ్యూజన్ టాపిక్ మా. దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఖచ్చితంగా వీడియోని సేవ్ చేసుకోండి. చూడండి, మనకు స్టేట్మెంట్ ఇచ్చాడు ఓన్లీ ఎఫ్ యూ ఏ ఇస్ బి. దీని మీనింగ్ ఏంటంటే సమ్ ఏ ఈజ్ నాట్ బి మా. నేను డెఫినెట్గా డయాగ్రామ్ డ్రా చేశాను, పాసిబిలిటీ కేసు కూడా డయాగ్రామ్ డ్రా చేస్తాను మా. ఇందులో ఏ కంక్లూజన్ ఫాలో అవుతే రాద్దాం. చూడండి, సమ్ ఏ ఈజ్ నాట్ బి మా అంటే ఈ పార్ట్ అనేది బీకి సంబంధం లేదు, కానీ కొంచెం పార్ట్ సంబంధం ఉంది కదా. సో దీంతో ఏ కంక్లూజన్ ట్రూ అవుతుంది? సమ్ ఏ ఈజ్ బి అనేది ట్రూ అవుతుంది మా. అట్ ది సేమ్ టైం సమ్ బి ఈజ్ ఏ కూడా చెప్పొచ్చు. సమ్ బి ఈజ్ ఏ అనేది ట్రూ అవుతుంది. ఓకే, ఒకవేళ నేను పాసిబిలిటీ కేసులో తీసుకున్నప్పుడు ఈ కంక్లూజన్స్ అనేవి పాసిబిలిటీలో రాంగ్ అవుతుంది మా. ఎందుకంటే డెఫినెట్లీ ట్రూ అయినప్పుడు పాసిబిలిటీ రాంగ్ అవుతుంది. అయితే ఇంకోటి ఏం చెప్పొచ్చు నేను పాసిబిలిటీ ట్రూ అనేది? చూడండి, పాసిబిలిటీలో అన్ని బీలు ఏగా రాసుకోవచ్చు, కానీ ఈ పార్ట్ అనేది బీకి సంబంధం లేదు, ఎందుకంటే సమ్ ఏ ఈజ్ నాట్ బి కాబట్టి దీంతో నేను ఆల్ బీ కెన్ బి చెప్పొచ్చు మా. ఆల్ బీ కెన్ బి ఏ అని ట్రూగా చెప్పొచ్చు, కానీ ఆల్ ఏ కెన్ బి బి అనేది రాంగ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఈ పార్ట్ సంబంధం లేదు కాబట్టి. ఓకే, సో ఇది సింపుల్ మా.